పేర్ల మార్పు కోసము రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత ఖర్చు పెడతా ఉన్నాడు, ఎంత ఎంత ఖర్చు పెడతా ఉన్నాడు, ఏ విధంగా ఖర్చు పెడతా ఉన్నాడో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. పేర్ల మార్పు కోసం 4639 కోట్ల. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 996 కోట్లు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసము 1771.1 కోట్లు. కార్యాలయాల పేర్లు మార్చడం కోసము 461.6 కోట్లు. ఇన్స్టిట్యూషన్లు అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయో వాటిలో పేర్ల మార్పు కోసం 842.36 కోట్లు. అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసము 563.84 కోట్లు. పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసము 5 కోట్లు. సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేట్ అవుతా ఉంది జోరుగా. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖాళీ బిందెలు ఉన్నాయని పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ము వృధా చేయడంలో మాత్రం ఏ మాత్రం కూడా వెనకాడడం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఆ సర్క్యులర్లో ఉన్న వివరాల ప్రకారము పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4000 కోట్లకు పైగా, అంటే దాదాపు 5000 కోట్లు, దగ్గర 5000 కోట్లు ఖర్చు పెట్టనుంది. ప్రజలపై భారం వేసి వసూలు చేసే ట్యాక్సులు ఒక పక్క, ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క. ఇదేనా ప్రజాపాలన అంటే అని పలువురు మండిపడతా ఉన్నారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలు ఉండాల్సిన ప్రభుత్వాధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరమని వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే మీకు ఇది చూపిస్తా ఒక్కటొక్కటి. ఇగో అంటే ఈ సర్క్యులర్ బాగా వైరల్ అవుతా ఉంది. ఇది ఎట్లా బయటకు వచ్చిందో ఏమో తెలియదు. కాంగ్రెస్ వాళ్ళే బయట పెట్టిర్రు దీన్ని అనేది కొంత వినపడతా ఉంది. సో ఇది ఎస్టిమేషన్ చూడండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కోసము దాదాపు 969 కోట్లు, 996 కోట్లు, అంటే 1000 కోట్లు, ఒక 4 కోట్ల దాకా 1000 కోట్లు అనమాట. 1000 కోట్లు విగ్రహాన్ని మార్చడం కోసమే పెడతారు. మరి ఆ విగ్రహాన్ని మార్చడానికి 1000 కోట్ల ఖర్చు ఎందుకు అవుతా ఉంది, దేనికైతా ఉంది అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అంత పెద్ద విగ్రహం కడితే కూడా దానికి 1000 కోట్లు కాలే. ఏది అంబేద్కర్ విగ్రహం ఉంది కదా, అంత పెద్ద విగ్రహం కడితే కూడా కాలే దానికి 1000 కోట్లు. కానీ దీనికి 996 కోట్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కోసమే. ఇక ఇంకొకటి ఏంటి, టీఎస్ టు టీజీ న్యూ స్టేట్ ఎంబ్లమ్కి 1771.1 కోట్లు అంట. ఈ రెండు కలిపితే 2600 పైచిలకు కోట్లు. ఏది తెలంగాణ తల్లి విగ్రహానికి, దీనికి. ఇక మిగతా అన్ని చూసుకుంటే స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ఇక్కడ పార్కులు, పబ్లిక్ పార్కులు కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ పార్కులు కావచ్చు, వీటి మీద టీఎస్ అని ఉంటుంది కదా ఇన్ని రోజులు, దాన్ని ఆ టీజీ తీసేసి టీఎస్ పెడతందుకే 109 కోట్లు. 109 కోట్లు ఈ టీఎస్ తీసేసి టీజీ పెడతందుకు. ఏది పార్కుల మీద పేర్లు ఉంటాయి కదా, గవర్నమెంట్ పార్కుల మీద, అవిట్ల మీద పేర్లు మారుస్తందుకు. ఇక ఇంకోటి ఏంటిది, ఇది టూరిజము, హెరిటేజ్ సైట్స్, ఇట్లాంటివన్నింటి టెంపుల్స్ మీద కూడా ఉన్నటువంటి వాటి మీద పేర్లు మారుస్తందుకు అదొక 100 కోట్లు. ఇంకా ఇట్లా చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి. ఇక చూడు ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కలిపితే ఒక 400 కోట్లు. ఇన్స్టిట్యూషన్స్ పేరు మారుస్తందుకు, ఇగో పిఎస్యుల సంబంధించిన మారుస్తందుకు 820 కోట్లు. పేపర్ వర్క్ సంబంధించినటువంటి 17 పబ్లిక్ యూనివర్సిటీస్లు దాంట్లో కోసం 1.7 కోట్లు. ఇక చూడు మరి ఇవి పైసలు అనుకుంటారా కాగితాలు అనుకుంటారా అర్థమవుతుంది, కానీ ఇట్లా ఉంది కథ. కమ్యూనికేషన్ వీటి కోసము ఇది ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ హోర్డింగ్స్ వీటన్నింటి కోసం ఒక 100 కోట్లు కేటాయించారు. దాంతోపాటు ఈ స్టాంప్స్, లోగోలు, వెబ్సైట్ లింకులు, గవర్నమెంట్ ఐడీస్ వీటి అన్నిటికి సంబంధించి దానికోసం 463.84 కోట్లు కేటాయించారు. ఏంది దేనికోసము, స్టాంపుల కోసము, లోగోల కోసము, వెబ్సైట్ లింకుల కోసము. వెబ్సైట్ లింకుకు ఇన్ని వేల కోట్లు అవసరమే లేదు, 100 కోట్లు. మహా అయితే 10,000 పెట్టుకున్నాం అనుకో ఒక వెబ్సైటు, అది ఒక 5 ఏళ్ల పాటు ఉంటుంది. ఇట్లా వీటన్నిటికి సంబంధించి ఓన్లీ తెలంగాణ తల్లి, దాంతోపాటు ఈ లోగో మార్పు, చిహ్నం మార్పు, దీనికోసమే దాదాపు 2767 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పేసి ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉంది. ఇది వచ్చిన తర్వాత జనాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇవన్నీ కలుపుకుంటే ఇంత అవుతుంది మొత్తం 4639 కోట్లు, 39 కోట్లు. అంటే గిన్ని కోట్లు దేనికోసం ఖర్చు పెడు, కేవలం పేరు మార్చేందుకే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు పింఛన్ ఇస్తేందుకు మనకు చేత కావట్లేదు. ముసలోళ్ళకి ఏం చెప్పిండు, 2000 పింఛన్ తీసుకోర్రి, మేము డిసెంబర్లో వస్తాం, మీకు 4000 ఇస్తాము అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, ఇప్పుడు జూన్ నడుస్తూ ఉంది. జూన్లో కూడా ఇప్పటికి ఇంకా 4000 పింఛన్ చేయలే ముసలోళ్ళకి.
అయ్యే 2000 పింఛన్ ఇస్తా ఉన్నాడు. ఈ పైసలు పెడితే ముసలోళ్ళకి 4000 పింఛన్ కళ్ళు మూసుకొని అయిపోతుంది. ఏది 4639 కోట్లు పెడితే అది చేయలే. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలే. రైతు బంధు సగానికి సగం కట్టుబెట్టి ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో అది కాలే. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఇస్తాడో ఇయ్యడో కూడా తెలియదు. ఆ రైతు బంధు ఇస్తాడా, రైతు భరోసా ఇస్తాడా, 10,000 ఇస్తాడా, ఎకరానికి 15,000 ఇస్తాడా అర్థమైతే లేదు. కానీ ఇట్లా పేర్లు మార్చేందుకు మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానమాట ఈ విధంగా సర్క్యులేషన్ అవుతా ఉంది. మరి ఇదేం దుర్మార్గం అండి? ఇవి మాట్లాడితేనేమో కేసులు, బెదిరింపులు, ఫోన్లు చేసుడు, కొత్త నెంబర్లతో ఫోన్లు చేసుడు, నీదెంత, నువ్వెంత, నువ్వేడుంటావు, ఆడే ఉంటావు, ఈడ ఉంటావు అని ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు చేసుడు, ఇవి ఈయన చేసే పనులు గిట్లా ఉన్నాయని సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నది. ఈ పేపర్లన్నీ ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారు? మీ వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు రిలీజ్ చేస్తారు? మీ వాళ్ళే రిలీజ్ చేస్తారు. 5,000 కోట్ల రూపాయలు పేరు మారుస్తుందిక. ఎవరి సొమ్ము, ఎవడబ్బ సొమ్ము, ఎవరికి పెడతా ఉన్నావు? ప్రజలు కట్టినటువంటి పన్నులు ఎక్కడ పోతున్నాయి? ఈ పైసలన్నీ ఎవరి కోసము? సైట్ లింకులు, స్టాంపులు అవిటి కోసం 400-500 కోట్లు ఖర్చు పెడుతుండు. అడ్వర్టైజ్మెంట్ల కోసం 100 కోట్లు ఖర్చు పెడుతుండు. ఎవడు పెట్టమంటాడు అడ్వర్టైజ్మెంట్? అడుగుతున్నారు ప్రజలు ఎవరన్నా? ఏ పబ్లిక్ అని అడుగుతుర్రా? ఇవేంటంటే మొత్తము ఇలా బ్యాచ్ ఉండగా ఇలా మంది మాగదలు ఈ బ్యాచ్ మొత్తానికి దోషపెట్టడం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నం లెక్క కనపడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు ఇలా. సో కాబట్టి మిత్రులారా, ఒకసారి అర్థం చేసుకోండి, ఇంత దుబారా ఖర్చు దేనికోసం చేస్తూ ఉన్నాడు, దేనికోసం చేస్తూ ఉన్నాడు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.